నమస్తే. ఇప్పుడు వరకు నమోదైన కేసులు మనకి మొత్తం 12. ఇందులో 4 టెస్టులు రావడం జరిగింది. మిగిలిన కేసులు కొన్ని కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాయండి, 2 రెయిన్బో హాస్పిటల్లో ఉన్నాయి. అలాగే కాకినాడలో జాయిన్ అయిన కేసులు 2 కేసులు కూడా చనిపోవడం జరిగింది. వీరికి మొదట్లో చిన్న టైప్ ఆఫ్ నాసియా వామిటింగ్ తో పాటుగా ఎనూరియా రావడం జరిగింది. ఈ సిమ్టమ్స్ రాగానే వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది. వీరందరూ కూడా అబౌవ్ 60 to 65 years 70 years ఉన్న వారే. అందరికీ కోమార్బిడిటీ సిమ్టమ్స్ ఉన్నాయి. అంటే డయాబెటిక్ నెఫ్రోపతితో కూడా వీళ్ళు సఫర్ అవుతున్నట్టుగా చిన్న అనుమానం. అది విషయం. ఇప్పుడు మా సర్వేలో మా సిబ్బంది అందరూ హౌస్ హౌస్ సర్వేలెన్స్ చేస్తున్నారు. ఎఫెక్టెడ్ ఏరియాస్ స్వరూప్ నగర్ అండ్ చౌడేశ్వర్ నగర్. ఈ ఎఫెక్టెడ్ విలేజ్ సర్వేలెన్స్ లో మేము అడుగుతున్న ప్రశ్నలు అన్ని కూడా దీనికి రిలేటెడ్ గా అడిగి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు కొత్త కేసు ఎవరు కూడా నమోదు కాలేదు. కలెక్టర్ మేడం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రాత్రి మేము 7:30 నుంచి ఈవినింగ్ తెల్లవారుజాము 4:30 వరకు బ్లడ్ శాంపుల్స్ కొన్ని కుటుంబాల దగ్గర సేకరించడం జరిగింది. అది ఇప్పుడు కూడా కంటిన్యూ జరుగుతుందండి. అలాగే వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాము. హౌస్ హౌస్ సర్వేలెన్స్ కూడా జరుగుతుంది. అలాగే ఇప్పుడు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వారు కూడా వచ్చారు. దీని మీద వారు కూడా స్పందిస్తారు. ఒకసారి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వారిని మాట్లాడవలసిందో సార్ ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు కల్పిసేషన్ మనకి ఇంతవరకు నివేదిక వస్తే కానీ చెప్పలేము. అది స్పష్టంగా ఉంది. అయితే అది కనుక జరిగితే కనుక పిల్లలు ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది మా ఉద్దేశం. ప్రస్తుతం వాళ్ళు స్టేబుల్ గానే ఉన్నారండి. స్టేబుల్ గా ఉన్నారు. రైన్ హాస్పిటల్లో 4 పేషెంట్స్ ఉన్నారు. అందులో 2 డయాలసిస్ అవుతుంది. ఇంకో పేషెంట్ స్టేబుల్ ఉన్నాడు. ఇప్పుడు 3 కూడా వాళ్ళకి క్రియేటివ్ లెవెల్స్ తగ్గింది. 3 నుంచి 1.5 వచ్చింది వాళ్ళకి. సో 3 కూడా స్టేబుల్ గా ఉన్నారు. చిన్నపిల్లలు లెస్ దాన్ 5 years ఎందుకు వస్తుంటే లెస్ దాన్ 5 years చిన్నపిల్లలకి కిడ్నీ ఫంక్షన్ పెద్దలకు ఉన్నట్టు ఉండదు. అబౌవ్ 6 years ఏంటంటే బీపీ చూడడం వల్ల కిడ్నీ ఫంక్షన్ తగ్గడం వల్ల ఈ మిల్క్ అడెంటేషన్ వల్ల ఫాస్ట్ వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. సో దయచేసి లెస్ దాన్ 5 years and more than 6 years దీస్ పీపుల్ ఫోర్ డేంజరస్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో వీళ్ళ దగ్గర మన జాగ్రత్త ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల పిల్లలు ఎఫెక్ట్ అయ్యారు. అందరికీ కిడ్నీ ఫెయిల్ అయితే మీరు అందరూ ఒకటే సింటమ్ వస్తుంది. మొత్తం దీనికి ఇంపార్టెంట్ సిమ్టమ్స్ అయిపోద్ది. కడుపులోకి వస్తుంది, వాటికి వస్తాయి. 3 కిడ్నీ ఫెయిల్యూర్ కూడా వస్తాయి. అది పెద్దవాళ్ళని చిన్నవాళ్ళు. ఇప్పటివరకు జాయిన్ అయ్యాలంతా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నారు. ఈవెన్ ఒక్క పర్సన్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్. యాక్చువల్లీ వాడు తాగినంటే కిడ్నీ ఫెయిల్ ల్యాబ్ మనం జనరల్ వచ్చిన తర్వాత సేమ్ డే ల్యాబ్ రిపోర్ట్ చేస్తుంది. అబ్నార్మల్ కిడ్నీ ఫంక్షన్ తగ్గిన డౌట్ వచ్చి వాళ్ళు 2 చెక్ చేసిన తర్వాత వాళ్ళు మన కాకినాడ రాయల్ డయాలసిస్ లేవు కాబట్టి కాకినాడ చేసి పంపించారు ఇమీడియట్ గా. అడ్మిటెడ్ కాడి కృష్ణవేణి కాడి రమణ ఇద్దరు అడ్మిటెడ్ మెడికల్ వాళ్ళు. పిల్లలు పీడియాట్రిక్ డయాలసిస్ చేయడం అనేది కొంచెం డిఫరెంట్. కాకినాడ కూడా పీడియాట్రిక్ డయాలసిస్ ఆ క్యాన్సర్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి. సో అందుకోసం వైద్య